నా వాయిస్ నువ్వే చెప్పేస్తా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఎంతవరకు జలాలు ఉన్నాయో అంతవరకు ఆ జలాల్లో ఉండేది ప్రైవేట్ పోర్ట్ అయినా ప్రభుత్వ పోర్ట్ అయినా ఏ కార్యక్రమాలైనా ఆంధ్రప్రదేశ్ జలాల పరిధిలో ఉంటే సీజ్ చేయొచ్చు, తప్పులేదు. ఆ అధికారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంటది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలాలు దాటేసినప్పుడు మనం సీజ్ ద షిప్ అన్నా సీజ్ చేయాలన్నా మన ఆధీనంలో ఉండదు. కేంద్ర ప్రభుత్వం స్పందించాలా, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దాంట్లో ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్నారంటే ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు అక్కడే, నేను ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాను, కేంద్ర హోంమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కసబ్బు లాంటి వాడు కూడా వచ్చేసే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ వాళ్ళు కూడా వచ్చేస్తే మనం ఊరికే ఉంటామా? ఇదే విధంగా చూస్తూ ఉంటామా? మీరు ఏం చేస్తున్నారు? నేను వచ్చినప్పుడు అంతా కూడా ఎస్పీ లీవ్ పెట్టి వెళ్ళిపోతున్నాడు, ఏమి కారణము? ఎస్పీకి కూడా దీనిలో లింక్ ఉందా అనే మాదిరి మాట్లాడాడు ఆయన. అందుకనే నేను ముందు చెప్పింది కూడా, ముందున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు అందరినీ కూడా సమూలంగా మార్పు చేయాలా. వాళ్ళని ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఉంది నాయన, మీ ఇష్టానుసారం మీరు ప్రవర్తిస్తే జరగదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్ట్రిక్ట్ గా ఉంటది, ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేదానికి కాదు అని చెప్పి ముందుగానే చెప్పాను నేను. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. ఇప్పుడు మనకు మన జలవనరులు దాటిపోయి వెళ్ళిపోయిందనేసి మనం వదలం కదా. అంటే ఇక్కడ జరుగుతా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలా, అవసరం అయితే కేంద్ర హోంమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాను అని చెప్పాడు. ఒక బాధ్యతాయుతమైనటువంటి డిప్యూటీ సీఎం గా మనం దాన్ని స్వాగతించాలా. మన రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు మనం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ స్వాగతించాలా. లేదు మనకు కసబ్బు ఇప్పుడు మనకు మా సముద్ర మార్గంలో వచ్చాడండి బాంబేలో, ఆ రోజు ఎంతమందిని చంపాడోడు వచ్చేసి, ఆ విధంగా వదిలేద్దామా మనం కూడా ఆంధ్రప్రదేశ్ ని? కసబ్బు లాంటి వాళ్ళకి వదిలేద్దామా? లేదు పాకిస్తాన్ లాంటి వాళ్ళకి వదిలేద్దామా? ఏ పార్టీ అయినా కానీ మరి దాని కదా మనం స్వాగతించాలి కదా.